అప్పలనాయుడు గారు ఏమైంది సార్? ఇష్యూ ఏంటి సార్? ఇష్యూ ఏంటంటే అర్ధరాత్రి 11 గంటలకి ఇది ఆయన ఓన్ షాపు కూడా కాదు, ఇది రెంటెడ్ షాప్. ఆయన బోర్డు ఏమొచ్చో ఆయనకి కనిపించట్లేదని ఇది ఉదూదు రోజు మేము అందరం కలిసి స్వచ్ఛంద కార్యక్రమం కింద అందరం కలిసి ఉదూదికి మేము వృక్షాలు వేసాం. ఉదూదు టైంలో ఇది జీవీఎంసీకి 11 ఫీట్స్ అవతల ఉంది. 11 ఫీట్ అవతల ఉంది. ఫీట్స్ అవతల ఉంది వాళ్ళ షాపు. 11 ఫీట్స్ ముందున్న చెట్టుని ఏం చేశాడంటే అర్ధరాత్రి 11 గంటలకి స్టార్ట్ చేసి ఎవరు లేని సమయంలో జీవీఎంసీకి కూడా నోటీస్ ఇవ్వలేదు. జీవీఎంసీకి నోటీస్ ఇవ్వకపోగా మేము వచ్చి అడిగితే ఆయన ఏమన్నారంటే మేము జీవీఎంసీ నుంచి పర్మిషన్ తీసుకున్నాము. జీవీఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదండి. కొట్టి సగం రాణి చంద్రమతి హాస్పిటల్ ఉంది చూసారండి, పైన అందులో పడేశాడు. ఆయన అందులో పడేశాడు కొట్టేసి. ఎర్లీ మార్నింగ్ వచ్చి అడిగితే మా ఇష్టం అండి, మాకు అడ్డుందండి, వేర్లు వస్తాయండి, ఫ్యూచర్లో చెట్టు మా మీద పడిపోవచ్చు. చెట్లు కొట్టడం అనేది చట్ట విరుద్ధమైన కార్యక్రమం అంటున్నారు. చెట్టుని సప్లై చేసి నేను చూసాను, బీర్లు పట్టుకొని వెళ్తున్నాడు. ఆడేమో వేడి పీక్తా పీక్కొని చెప్పి అంటున్నాడు. బయట తీసుకొస్తాను తంతానండి వేసి ఎవడండి రాత్రి 11:30 చెట్టు కొట్టేసి. ఆయన పేరు శ్రీనివాసరావు. నేను అడ్వకేట్ అని కూడా రికగ్నైజ్ చేశాను. సార్ నేను అడ్వకేట్ గా చేస్తానని మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారని. దీనికి విశిష్టత ఏంటంటే ఒక వేప చెట్టు ఒక రావి చెట్టు రెండు కలిసిందండి. వైజాగ్కి ఇక్కడున్న ఏరియాకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేది ఒక చెట్టే. ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేది ఈ రావి చెట్టు అండి. ఈ రావి చెట్టుని కూడా చాలా పవిత్రంగా మనం ఇచ్చేస్తాం. చూడండి ఆ కిందను కూడా అలా కొట్టేసాడు. మేము వచ్చి ఆపకపోతే అది కూడా నరికేస్తున్నాడు. సో ఇప్పటికీ కూడా మీ డిమాండ్ ఏంటండి అప్పలనాయుడు గారు లాయర్గా ఏంటంటే చెట్టు మనిషి ఒకటే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక మనిషిని చంపినా ఎంత ఇదో చెట్టుని కొట్టినా కూడా అంతే శిక్ష ఉంటుంది. కాబట్టి జీవీఎంసీ వారు వచ్చి త్వరగా చర్య తీసుకోవాల్సిందిగా